ఎప్పటికైనా నువ్వు వస్తావని ఎదురు చూడటం నా పిచ్చి, నా ఆశ. ఎప్పటికీ రావని తెలిసినా ఎదురు చూడటం నా పిచ్చి ప్రేమ. నీలోని ప్రతి చిన్న విషయాన్ని కూడా నేను ఆరాధిస్తా, పూజిస్తా. నేను ఇష్టపడుతున్నా కూడా. కానీ ఒక్క చేదు విషయాన్ని మాత్రం జీర్ణించుకోలేను, ఒప్పుకోను. ఎందుకంటే ఒక్క నువ్వు నా సొంతం కావన్న విషయం తప్ప దీన్ని మాత్రం నేను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయలేను. మిగతావన్నీ నేను ఒప్పుకుంటాను. నువ్వు ఎలాంటి తప్పు చేసినా, చిన్న చిన్న పొరపాట్లు చేసినా కూడా దాన్ని నేను భద్రంగా పదిలంగా నా మనసులో దాచుకుంటాను. నేను ఎలాంటి పని చేయాలన్నా అది ఎంత కష్టంగా ఉన్నా చాలా సునాయాసంగా చేసేవాడిని. ఎందుకంటే నా బలం నువ్వేనని ఎన్నాళ్ళుగానో తెలుసు. కానీ ఇప్పుడు ఏ పని చేయాలన్నా నాకు అది కుదరని పనిగా ఉంది. కానీ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఎందుకు అని. ఎందుకంటే నా బలహీనత కూడా నువ్వేనని అర్థమయ్యింది. ప్రేమ అంటే గుడ్డిది అని అంటారు, ప్రేమ గుడ్డిది అని అంటారు. నిజమే. నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలియని వారు లవ్ చేస్తున్నారు. వాళ్ళ లవ్ ఈజీగా సక్సెస్ అవుతుంది. అందుకే నిజంగా ప్రేమించేవారు ఒంటరిగా మిగిలిపోతున్నారు. నిజాయితీ గల ప్రేమకి విజయం ఎన్నటికీ ఉండదు. అబద్ధం గల ప్రేమకి విజయం ఎప్పుడూ ముందే ఉంటుంది. నీ ప్రేమ నాతో మోసంతో మొదలైంది. నువ్వు నన్ను మోసం చేయడానికే ప్రేమించావు. నువ్వు నన్ను మోసం చేసావని నేను నిన్ను ప్రేమించడం మానేస్తే నా ప్రేమ నిజమెలా అవుతుంది? నా ప్రేమకి నిజాయితీ ఎక్కడుంది? నిన్ను ఎన్ని విధాలుగా ప్రేమించాలో అన్ని విధాలుగా ప్రేమిస్తూ అలసిపోయాను. నా మాటలతో నిన్ను మార్చలేక నాలో నేను మౌనంగా ఉంటున్నా. కన్నీటితో నిన్ను కరిగించలేక నాతో నేను ఒంటరిగా ఉన్నా. కానీ నువ్వు లేని నా జీవితం శూన్యం. గొంతులో ఉన్న మాట అయితే నోటితో చెప్పగలం, కానీ గుండెలో ఉన్న మాట కేవలం కళ్ళతోనే చెప్పగలం. నువ్వు ఎప్పటికీ రావని తెలుసు, కానీ నేను ఎప్పటికీ నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటా. నిన్ను చేరుకునే క్షణం కోసం 1000 సార్లు మరణించైనా సరే ఒక్కసారి జన్మించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరు చెప్పారండి బాబు మనిషి మరణం ఒకేసారని? తను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన హృదయాన్ని కోల్పోయిన ప్రతి హృదయం చెప్తుంది నేను ఎప్పుడో మరణించానని. నన్ను ఎలా వదిలేయాలనిపించింది నీకు? నీ చుట్టూ పిచ్చివాడిలా తిరుగుతూ ప్రాణంగా నిన్ను ప్రేమించిన నాకు నిన్నెలా మర్చిపోవాలో నాకు తెలియడం లేదు. కనీసం అదైనా నాకు నేర్పించి వెళ్ళిపోవా ప్లీజ్? నేను ఎలా మర్చిపోవాలో నాకు నేర్పించి వెళ్ళిపో. ఈ ఒక్క విషయం చేయి చాలు. నా వల్ల కావడం లేదు. ఈ బాధ బయటకి చెప్పుకోలేక నరకంగా అనుభవిస్తున్నాను. నిన్ను ఎన్ని విధాలుగా ప్రేమించాలో నాకు తెలుసు, ఎలా ప్రేమించాలో నాకు తెలుసు, ఎంత ప్రేమించాలో నాకు తెలుసు. కానీ నిన్ను ఒక్క సెకండ్లో మర్చిపోవడం కూడా నాకు తెలియదు. అది మాత్రం నేర్పించి వెళ్ళిపోవా ప్లీజ్ బంగారం. నిన్ను చూడాలని తపించే నా కళ్ళకి ఎలా చెప్పను నువ్వు నాలోనే ఉన్నావని? నా హృదయం అనే పల్లకిలో నువ్వు ఏనాడో కూర్చున్నావు. నీ హృదయ కోవెలలో నాకు చోటిస్తావా చెప్పురా ప్లీజ్. ఓయ్ బంగారం, సారీ రా, నాతో మాట్లాడవా ప్లీజ్ రా. ఇన్ని రోజులుగా నన్ను దూరం పెట్టి నాతో మాట్లాడకుండా ఉంటే నేను ఉండలేకపోతున్నాను రా. ఇంతకీ నేనేం తప్పు చేశానో చెప్పు. నేను చేసింది తప్పని భావిస్తే క్షమించు, కానీ నాలోని ప్రేమను గుర్తించు. నిన్ను తప్ప ఇంకెవ్వరిని ప్రేమించలేను. నిన్ను తప్ప ఇంకెవ్వరిని నా జీవితంలోకి అనుమతించలేను. నిన్ను తప్ప నా మనసులో ఇంకెవరికి స్థానం లేదు, స్థానం ఇవ్వలేను. వన్స్ అగైన్ రియలీ ఐఎమ్ సారీ మై క్యూట్ స్వీట్ ఏంజల్. ప్లీజ్ అర్థం చేసుకొని వచ్చే బంగారం. నా మనసు తలుపులు నీకోసం తెరుచుకొని ఎదురు చూస్తూ ఉన్నాయి. నువ్వంటే నాకెంత ప్రాణం అంటే ప్రతిరోజు నువ్వు నా జీవితంలోకి వస్తావన్న నా కల నిజం కావాలని కోరుకుంటాను. కానీ నువ్వు నా జీవితంలోకి రావన్న నిజం కల అయితే బాగుండు అని ఆ దేవుణ్ణి ఎన్నిసార్లు కోరుకున్నాను. ఐ మిస్ యూ రా బంగారం. అమ్మా బంగారం, ప్రాణంగా నిన్ను చూసుకోవాలని, ప్రేమనంతా పంచిపెట్టాలని పేరైనా తెలియని నీ కోసం ప్రతిరోజు కలలు కన్నాను. ఒక మాట ఇంకో మాటతో కలిసే వరకు ఆ మాటకు తెలియదు అది పాట అవుతుందని. ఒక మనసు ఇంకో మనసుతో చేరే వరకు ఆ మనసుకు తెలియదు అది ప్రేమ అవుతుందని. ఇలా పరిచయం లేని నీతో నా మనసు ప్రేమలో పడింది. నీ ప్రేమ కోసం నా మనసు ఎంతలా కొట్టుకుంటుందని నీకు ఎలా చెప్పాలరా?
ఎలా చెప్తే అర్థమవుతుందిరా బంగారం? దయచేసి నా ప్రేమను అర్థం చేసుకో. నువ్వు నా నీడవి కాదు చీకట్లో నిన్ను వదిలేయడానికి. నువ్వు నాకు వచ్చిన కలవి కాదు మెలకువ రాగానే చెదిరిపోవడానికి. నువ్వు నా శ్వాసవు కాదు ఒక్కసారి లోపలికి ఓసారి బయటికి వెళ్ళడానికి. నువ్వు నా హృదయం ఎప్పుడూ నాతోనే ఉంటావు. నువ్వు కొట్టుకోవడం ఆగిపోతే నేను అక్కడితోనే అంతమైపోతా. లవ్ యూరా బంగారం. నీకు ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్పాలి, ఎలా చెప్పాలి నాకు అర్థం కావడం లేదు. దయచేసి అర్థం చేసుకోరా. నువ్వు నన్ను శాశ్వతంగా వదిలి వెళ్ళిపోయావు, కానీ ఇలా బాధ పెట్టి వెళ్ళిపోవడం అంటే నీళ్ళలో రాయి వేసినంత సులువు. కానీ ఆ రాయి ఎంత లోతు వెళ్ళిందో ఆ రాయి వేసి వెళ్ళిపోయిన వాళ్ళకి తెలియదు. నువ్వు జ్ఞాపకానివి కాదు, నా ఊపిరివి. నిన్ను మర్చిపోవడానికి ఈ జీవితం సరిపోదు బంగారం. నేను పదే పదే నీకు కాల్ చేసేది, మెసేజ్ చేసేది నాకు టైంపాస్ కాదు. అన్నిసార్లు నువ్వు నాకు గుర్తొస్తున్నావని అర్థం. ఒకటి చెప్తున్నా, గుర్తుంచుకో. నాకు ప్రేమించడం వచ్చో రాదో తెలియదు, కానీ నీలా నటించడం మాత్రం నాకు రాదు. నేను ప్రేమిస్తే ప్రాణమైనా ఇస్తాను. నీలా ప్రేమించి మోసం చేసి వెళ్ళిపోవడం నాకు చేత కాదు. నా కోసం వేచి చూసే కళ్ళు నీకున్నాయో లేదో, కానీ నా కోసం ఓపికగా ఎదురు చూసే మనసు నీకుందో లేదో, కానీ నీ కోసం ఏడ్చే కళ్ళు మనసు ఇక్కడ ఎదురు చూస్తూనే ఉంటుంది, ఎప్పటికీ ఎన్నటికీ చివరి వరకు. మన పరిచయం మొదలైన క్షణం అనుకున్నాను నువ్వే నా జీవితం, నువ్వే నా ప్రపంచమని. ఎన్నో కలలు కన్నాను, కానీ చివరికి తెలిసింది కొంతమంది మన హృదయంలో మాత్రమే ఉంటారు, మన జీవితంలో కాదని నీ పరిచయంతోనే తెలిసింది, నీ పరిచయంతోనే ముగిసింది. ప్రియా, నువ్వు ఎన్నిసార్లు అడిగినా నాది ఒకటే మాట. నీ కళ్ళల్లో సూటిగా చూసి నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పలేనేమో, కానీ నా ప్రాణాన్ని పణంగా పెట్టి నేను నా ఊపిరి ఉన్నంత వరకు కంటికి రెప్పలా కాపాడుకుంటా. ఇది మాత్రం నిజం. పెద్దవాళ్ళు ఎప్పుడూ అంటూ ఉంటారు, ఏదైనా మనం ఇవ్వడం వరకే ఉండాలి, తిరిగి పొందాలి, తిరిగి మనకి కావాలి అనుకోవడం వరకు వెళితే కన్నీళ్లు తప్పవు, బాధ తప్పదు అని. నేను ఇప్పుడే తెలుసుకున్నా, ప్రేమంటే ఇవ్వడమేనని, తిరిగి ఆశించడం స్వార్థమని. తిరిగి ఆశించడం మనం ఆలోచిస్తే కన్నీళ్లు ఖచ్చితంగా తప్పవు అంటారు. నా జీవితంలో ఇప్పుడు అదే. అందరూ వాళ్ళ లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నారు, ఎవరికున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకున్నాయి, కానీ నేను మాత్రం పైకి సంతోషంగా ఉన్నట్టు నటిస్తూ అందరి ముందు నవ్వుతూ తిరుగుతూ అంతా బాగానే ఉంది, ఐఎమ్ ఓకే అన్నట్టు నటిస్తున్నాను. నన్ను అంత ఈజీగా వదిలి వెళ్ళిపోయావు, కానీ నేను మర్చిపోవడం అంటే అనుకున్నంత సులువు కాదు. ప్రాణం విలవిలలాడిపోతూ నరకం కనిపిస్తుంది. ప్రాణం పోయేటప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, కానీ నువ్వు వదిలి వెళ్ళిపోయిన క్షణం నుంచి ఈ క్షణం వరకు ప్రతి క్షణం నేను చస్తూ బతుకుతూ నరకంలా అనుభవిస్తున్నాను జీవితాన్ని. ఈ నరకం ముందు చావు కూడా చాలా చిన్నది తెలుసా. జీవితాంతం కలిసి బ్రతకాలి అని కోరుకుంటాం, కానీ కొన్ని బంధాలు మధ్యలోనే వదిలి వెళ్ళిపోతారు. అలా వదిలి వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళు ఒకరి జీవితంలోకి అంత ఈజీగా ఎందుకు రావడం? వాళ్ళ మనసును విరిచేసి వాళ్ళకి జీవితమే ఇంకా లేదు అన్నట్టుగా చేసి ఎందుకు వెళ్ళిపోవడం? అన్నిటికంటే కాలానికి శక్తి ఎక్కువ. ఎందుకంటే నేను నాకు దగ్గర చేసిన ఈ కాలమే మళ్ళీ నిన్ను దూరం చేసింది. నేను నీ పైన పెంచుకున్న అమితమైన ప్రేమకు ఈ కాలానికి అసూయ పుట్టినట్టుంది. నా ప్రేమ బాధ ఈ కాలానికి ఏం తెలుసు, ఎలా అర్థమవుతుంది? నిన్ను ప్రేమించడం మాత్రమే అలవాటైన ఈ మనసుకి కొత్తగా దూరం అనే అలవాట్లు నేర్పిస్తే అర్థమవుతుందా, లేక ఒప్పుకుంటుందా? కన్నీళ్ళు, ప్రేమ, ఇవి రెండిటికి ఒక విడిపోని ఒక బంధం ఉంది అని అనుకోవాలి. కన్నీళ్ళు మనకొస్తే బాధ కలుగుతుంది, అదే మన కోసం వస్తే ప్రేమ అవుతుంది. కన్నీళ్ళు, ప్రేమ రెండు కవల పిల్లలు లాంటివి. చనిపోయేంతవరకు ఒకదాన్ని వదిలి ఒకటి ఉండలేవు. ఒక్కటి మాత్రం చెప్తున్నాను, గుర్తుంచుకో. నువ్వు ఎక్కడున్నా, ఈ ప్రపంచంలో ఏ మూలనున్నా, నేను ప్రేమించినంతగా నిన్ను ఎవరూ ప్రేమించలేరు. నువ్వెక్కడున్నా, ఎలా ఉన్నా, నన్ను మర్చిపోయినా, ముసలిదానివైపోయినా, చచ్చిపోయినా నీ మీద నా ప్రేమ చావదు. ఒకే ఒక మాట మాత్రం నిన్ను అడగాలనుకుంటున్నాను. నన్ను వదిలి వెళ్ళిపోయే ముందు కొంచెమైనా నా మీద జాలి కలగలేదా? ఎంతలా ప్రేమించాను నిన్ను. నా ప్రేమని నన్ను ఇలా సమాధి చేసి వెళ్ళిపోతావని కలలో కూడా అనుకోలేదు.
ఇలా వదిలి వెళ్ళిపోవాలి అనుకునే దానివి నా జీవితంలోకి ఎందుకు వచ్చావు? నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నట్టు ఎందుకు చెప్పావు? కోపం క్షణకాలం, ప్రేమ జీవితకాలం. అర్థం చేసుకునే మనసుంటే ఏ బంధమైనా చాలా గొప్పగానే ఉంటుంది. నువ్వు నన్ను కోపంలో వదిలేసి వెళ్ళిపోయావు, కానీ ఒక్క క్షణమైనా ఆలోచించావా నిన్ను ప్రాణంగా ప్రేమించే నా మనసు ఏమైపోతుందో అని? నీ మీదే ఆశలు పెట్టుకున్నా, నీ మీదే ప్రాణం పెట్టుకున్నా నేనేమైపోతానని? పిచ్చివాడిని. ఇన్ని రోజులు నువ్వు నాపై చూపించే ప్రేమ చూసి నేను లేకుండా నువ్వు ఉండలేవు అనుకున్నా, కానీ నేను లేకపోతే నువ్వు ఇంకా హ్యాపీగా ఉంటావని అర్థమైంది. నా మనసు నీ గురించి ఎంత ఆలోచించకూడదు అనుకున్నా, నీ గురించి ఆలోచించకూడదు అనుకునే లోపే మళ్ళీ నీ ఆలోచనలతోనే ముగిసిపోతున్నా.